విశాఖలోని రుషికొండపై నిర్మాణాలను పరిశీలించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడి విషయాలు బయటపెట్టారు. ఎన్నో ఏళ్లుగా రుషికొండ నిర్మాణాల ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు. ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే వచ్చిన వారిపై అక్రమ కేసులు కూడా పెట్టారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గురించి ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారని తెలిపారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారని, అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదే విధంగా 3 రాజధానులు అని యూటర్న్ తీసుకున్నారని అన్నారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారని తెలిపారు. రుషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివేదాలని అన్నారు. పచ్చటి కొండను కుండు చేశారని తెలిపారు. ముందు టూరిజం అన్నారని, కొంతకాలం రిసార్ట్స్ అన్నారని, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్నారని తెలిపారు. కొంచెం వెనక బస్సు అన్ని వెహికల్ వస్తాయి, అన్ని వెహికల్స్. నేను చనిపోతున్నాను కన్స్ట్రక్షన్ చేశాను. Ours is a big democratic country. భారతదేశం ప్రపంచంలోని పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని కూల్చేస్తున్నాం అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పని దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్ అండ్ బోల్ట్తో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం బోల్ట్లన్నీ ఓడ తీసేసి ప్యాక్ చేసి అది కొంచెం వాడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు, ట్రక్లైన్లు, మిషన్లు తెచ్చి దాన్ని కూల్చివేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు. దీని మీద కోర్టు నియమిస్తే న్యాయస్థానాన్ని కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లో న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఋషికొండలో ఏముంది అంటే మనకి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయితే మళ్ళీ తిరిగి దానంతా చర్చనీయాంశం ఋషికొండలో ఏముందనే విషయం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు. విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాజధానిని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అయితే కట్టుకున్నాడండి. మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతో మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బైఠాయించిన వాళ్ళు లాక్కెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితి మీరు అందరూ చూశారు. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఈ ఋషికొండకు వచ్చేస్తారేమో, ఋషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారన్న భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్టులు చేసి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నోవోటల్ గది రూమ్ దాటనివ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించారు. కాలయం చాలా గొప్పదైందని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తా ఉంటారండి.
మరి ఈరోజు ఆ కాలం కాస్త రివర్స్ అయింది. ఈ రోజు తీసుకుంటే కనుక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి, కూటమికి ప్రజలు ఇచ్చారు. అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రిషికొండ పైన అడుగు పెట్టనేకుండా చేయడమే ప్రజలు సాధించిన అసలైన విజయం కింద మేము భావిస్తాం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూ పర్యావరణ విభాగానికి, అదేవిధంగా అటవీ శాఖకి, పంచాయతీ రాజ్కి, ఈ శాఖలన్నిటికీ కూడా మినిస్ట్రీ తీసుకుంటూ మరి ఈ టూరిజం శాఖ ఏదైతే ఉందో ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి రావడం, ఇవన్నీ కూడా వీటి మీద రిషికొండ వీటి పరిధిలో ఉంటాం. అదేవిధంగా ఈ రోజు మా భీమిలి ఎమ్మెల్యే గెలిచిన మా కూటమి నాయకుడైన శ్రీ గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రోజు మేము అందరూ లోపలికి రావడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం.